ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించింది సిపిగెట్ వాళ్ళు నోటీస్ రిలీజ్ చేసారు. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న పీడిఎఫ్ అదే స్పాట్ అడ్మిషన్లు. అంటే మనకి ఫస్ట్ పేజ్ అయిపోయింది, సెకండ్ పేజ్ అయిపోయింది, థర్డ్ పేజ్ కూడా అయిపోయింది. సో ఎవరైనా సిపిగెట్ రాసినా, సిపిగెట్ రాయకున్నా ఓకేనా, డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ సిపిగెట్ రాసినా ఏం కాదు, సిపిగెట్ రాయకున్నా ఏం కాదు. పీజీ చేయాలనుకుంటే ఇప్పుడు చేయొచ్చు. బట్ ఇది ఏంటంటే మెయిన్ ప్రాబ్లం, వీళ్ళకి స్కాలర్షిప్లు రావు. ఓకే, ఇది మేనేజ్మెంట్ కోట దీనికి సంబంధించింది. ఏదైనా ఒక ప్రైవేట్ కాలేజీలో మనం వెళ్ళి మనమే కనుక్కోవాలి, ఆఫ్లైన్లో కనుక్కొని ఒకవేళ సీట్లు ఖాళీలు ఉన్నాయనుకుంటే మనం అడ్మిషన్ తీసుకోవచ్చు. కానీ ఏంటంటే 2 years కోర్స్ ఫీజు మొత్తం నువ్వే కట్టుకోవాలి, స్కాలర్షిప్ అనేది రాదు. అండ్ ఆ ప్రైవేట్ కాలేజ్ కూడా నువ్వే వెళ్ళి కనుక్కోవాలి. ఇప్పుడు ఆఫ్లైన్లో వెళ్ళి అడగాలి, మనం ప్రిన్సిపల్ని అడిగి సీట్లు ఖాళీలు ఉంటే మనం తీసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ డౌట్ ఏంటంటే, అన్న లాస్ట్ డేట్ ఎప్పుడు ఈ స్పాట్ అడ్మిషన్ కోసం అని చాలామంది అడుగుతారు. ఆ లాస్ట్ డేట్కి సంబంధించి డిస్కషన్ చేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే, స్పాట్ అడ్మిషన్లు అనేవి మిగిలిపోయిన సీట్స్కి మాత్రం ఉంటాయి. ఎక్కడ మిగిలిపోతాయి? చాలా వందల ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి. సో మన జిల్లాలలో, మన మండలాలలో, మన చుట్టుపక్కల కూడా ఉంటాయి. హైదరాబాద్లో కూడా చాలా ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి. సో ప్రైవేట్ కాలేజీలలో మిగిలిపోయిన సీట్ల కోసం మాత్రమే ఈ స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేస్తారు. ఈ యూనివర్సిటీస్లో ఏ యూనివర్సిటీ అయినా, దట్ మేబీ తెలంగాణ, కాకతీయ, ఎంజియు, టీయు, శాతవాహన, ఏదైనా కూడా యూనివర్సిటీస్లో సీట్లు మిగిలాయి. ఒకవేళ మిగిలినా కూడా స్పాట్ అడ్మిషన్ ఇయ్యరు. సో అది గుర్తుపెట్టుకోర్రి. సో టీజీసీపీగెట్ 2025 ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఎస్డబ్ల్యూ అడ్మిషన్ ఓకేనా. గైడ్ లైన్స్ టు ద అఫిలియేటెడ్ కాలేజెస్. దేనికి? అఫిలియేటెడ్ కాలేజెస్కి ఓకేనా. యూనివర్సిటీ కింద ఉన్న కాలేజెస్కి. అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే యూనివర్సిటీస్ కింద ఉన్న కాలేజీలు, యూనివర్సిటీ కాదన్నట్టు ఓకేనా, నార్మల్ ప్రైవేట్ కాలేజీలు. టు ఫిల్ లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ డ్యూరింగ్ ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్స్. ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్ అంటే కాలేజీలోనే ఫిలప్ అయిపోతాయి అన్నట్టు. ఓకే, సో 9th November మనకి అడ్మిషన్స్ అనేది ఫైనల్ పేజ్ కంప్లీట్ అయిపోయింది. 11th November అనేది జాయినింగ్కి కూడా లాస్ట్ డేటు. సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏం చెప్పారంటే, యూ మే అప్టైన్ ద వేకెన్సీ పొజిషన్ బై కాంటాక్టింగ్ ద ఆఫీస్ ఆఫ్ ద కన్వీనర్ టీజీసీపీగెట్ అని. ఇక మన కన్వీనర్ని కలిసి వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని కనుక్కునే దానికంటే మనం డైరెక్ట్ కాలేజ్కి పోతే కూడా చెప్తారు వాళ్ళు ఓకేనా. సో ఎక్కడెక్కడ ఏ కాలేజీలు ఉన్నాయనేది డైరెక్ట్ మీరు ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళండి. సో వాళ్ళు మీకు చెప్తారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, యు ఆర్ పర్మిటెడ్ టు ఫిల్ ద లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్, డ్రాప్ అవుట్ వేకెన్సీస్, క్యాన్సల్డ్ సీట్స్ ఎట్ ద ఇన్స్టిట్యూషనల్ లెవెల్ త్రూ స్పాట్ అడ్మిషన్. మనకి ప్రైవేట్ కాలేజీలలో కొంతమంది లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ అంటే కొన్ని ఖాళీలు ఉంటాయి. నెక్స్ట్ డ్రాప్ అవుట్ వేకెన్సీస్, క్యాన్సల్డ్ సీట్, కొంతమంది సీట్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతారు. కొంతమంది సీట్ వచ్చినా కూడా ఏం చేస్తారంటే టీసీ ఇచ్చి జాయిన్ గారు. సో ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతాయి. సో అట్లా మిగిలిపోయిన సీట్లని మనకు స్పాట్ అడ్మిషన్లో ఫిల్ చేయొచ్చు. ఎటు ఇన్స్టిట్యూషన్ లేదంటే కాలేజీలోనే అన్నట్టు. మనం పోయి కాలేజీలో అడిగితే సీట్ ఖాళీ ఉంటే డైరెక్ట్ ఇస్తారు. బట్ ఇక్కడ మెయిన్ లొల్లి ఏంటంటే, స్పాట్ అడ్మిషన్లో నువ్వు ఏదైనా ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయినావు అనుకో, స్పాట్ అడ్మిషన్ కాబట్టి మనకు సిపిగెట్లో సీట్ అలాట్మెంట్ కాలేదు కాబట్టి స్కాలర్షిప్లు రావు. గవర్నమెంట్ నుంచి 2 years కోర్స్ ఫీజు రాదు, ఏది రాదు. ఆ 2 సంవత్సరాల కోర్స్ ఫీజు మొత్తం నువ్వే కట్టుకోవాలి ఓకేనా. అండ్ ప్రైవేట్ కాలేజ్ కాబట్టి ఆబ్వియస్లీ కోర్స్ ఫీజు కంటే ఎక్కువనే అడుగుతారు వాళ్ళు. డబ్బులతో ప్రాబ్లం లేదనుకుంటే అది. మళ్ళీ ఇంకా సిపిగెట్ రాసిన ఏం కాదు, రాయకున్నా ఏం కాదు, మనం ఈ స్పాట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. జస్ట్ డిగ్రీ పాస్ కావాలి, ఆ కోర్స్కి నీకు ఎలిజిబిలిటీ ఉండాలి. నువ్వు సిపిగెట్ రాసినా రాయకున్నా సంబంధం లేదు, ఏం కాదు ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ద సీట్స్ బై ద క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ టీజీసీపీగెట్ 2025 అంటే ఫస్ట్ ప్రయారిటీ సిపిగెట్ రాసిన వాళ్ళకి ఇస్తారు స్పాట్ అడ్మిషన్లలో. ఇప్పుడు స్పాట్ అడ్మిషన్లో ఏదైనా మంచి కాలేజ్కి వెళ్ళరు, ప్రైవేట్ కాలేజ్కి, ఎక్కడ హైదరాబాద్లో మంచి టాప్ ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళారు స్పాట్ అడ్మిషన్ కోసం. అప్పుడు ఏం చేస్తారంటే సిపిగెట్ రాసిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళు అయిపోయిన తర్వాత ద రిమైనింగ్ సీట్స్ మే బీ ఫిల్డ్ విత్ ద క్యాండిడేట్స్ హూ సెక్యూర్డ్ నాట్ లెస్ దెన్ 50% మార్క్స్ ఇన్ ద కన్సర్న్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అంటే డిగ్రీలో మినిమం 50% కంటే తక్కువ రావద్దు అన్నట్టు ఓకేనా. సో డిగ్రీ పాస్ కావాలి, డిగ్రీలో మినిమం 50% కంటే ఎక్కువ స్కోర్ ఉండాలి. అట్లయితే మనకి పీజీ అడ్మిషన్ ఇస్తారు స్పాట్ అడ్మిషన్లో. ఫస్ట్ ప్రయారిటీ అయితే సిపిగెట్ రాసిన వాళ్ళకి ఇస్తారు, సెకండ్ ప్రయారిటీ సిపిగెట్ రాయని వాళ్ళకి ఇస్తారు. సో స్పాట్ అడ్మిషన్ అనేది అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి, సో ఇక్కడ ఇది నోట్ అని ఇచ్చిండు, కెన్ ఆల్సో పే. దీనికి సంబంధించి ఇది మనకు సంబంధం లేదు. మనం స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయిన తర్వాత మన అడ్మిషన్ ఫీజు కాలేజ్ వాళ్ళు కట్టుకుంటారు యూనివర్సిటీకి, దానికి సంబంధించిన డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్. ద క్యాండిడేట్ అడ్మిటెడ్ అండర్ స్పాట్ అడ్మిషన్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్. ఇక్కడ చూడండి, నాట్ ఎలిజిబుల్ ఓకేనా. అంటే స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయితే మనకి నాట్ ఎలిజిబుల్, స్కాలర్షిప్ అప్లై చేసుకోనికి రాదు. కంపల్సరీ సిపిగెట్ ఫస్ట్ పేజ్లో కానీ, సెకండ్ పేజ్లో కానీ, థర్డ్ పేజ్లో కానీ సీట్ అలాట్మెంట్ అయ్యి జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ స్కాలర్షిప్ వస్తుంది. ఇక్కడ స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయితే నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్స్, ఈ పాస్ స్కాలర్షిప్ రాదు. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ద అబోవ్ ప్రాసెస్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు యూనివర్సిటీ క్యాంపస్ అండ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్. కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అంటే సబ్ క్యాంపస్లు. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, సబ్ క్యాంపస్ లేదు. ఇప్పుడు నిజాం కాలేజ్,
యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ హైదరాబాద్. అట్లనే ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది. కాకతీయ యూనివర్సిటీ కింద సబ్ క్యాంపస్లో ఏంది కేయూ ఉంటుంది. కేయూ కింద సబ్ క్యాంపస్లో సుబేదారి ఉంటుంది. సుబేదారి సబ్ క్యాంపస్లు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ ఉంది డీచ్పల్లి, సో దాని కింద సబ్ క్యాంపస్ బిక్నూర్ ఉంటుంది. బిక్నూర్లో తెలంగాణ యూనివర్సిటీ సబ్ క్యాంపస్. అట్లా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కానీ సబ్ క్యాంపస్లో కానీ మనకి స్పాట్ అడ్మిషన్ అనేవి ఉండేవి. స్పాట్ అడ్మిషన్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు ద యూనివర్సిటీ క్యాంపస్ అండ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ ఇంకొకటి, ఈవెన్ ఇఫ్ ఎనీ వేకెన్సీ అరైజ్ డ్యూ టు వేరియస్ రీజన్స్ లైక్ అడ్మిషన్ క్యాన్సల్ డ్యూ టు నాన్ సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ టీసీ. ఒకవేళ టీసీ సబ్మిట్ చేయకుండా ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో కానీ ఇంకా వేరే యూనివర్సిటీలో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని స్టూడెంట్ వెళ్ళిపోయినా, ఒకవేళ అక్కడ టీసీ సబ్మిట్ చేయకుండా సీట్ క్యాన్సిల్ అయిపోయినా కూడా నాన్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ సచ్ వేకెన్సీస్ విల్ నాట్ బీ ఫిల్ చేయరు అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యాజ్ ఆల్రెడీ ఆల్ ప్లేసెస్ ఆఫ్ టీజీ సిపి గెట్ 2025 ఆర్ ఓవర్. అంటే మనకి ఒకవేళ ఏదైనా సీట్ క్యాన్సిల్ అయ్యి ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఇంకా వేరే యూనివర్సిటీలో ఖాళీ ఉన్నా ఆడేముంది విల్ నాట్ బి ఫిల్ చేయరంట అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. సో మనం ఎట్లా పోయి కన్వీనర్ అడిగినా, మనం ఎమ్మెల్యేని ఎంపీని అడిగినా, ఏ రికమెండేషన్ ఉన్నా కూడా అది కాని పని. చాలామంది నాకు పర్సనల్గా అడిగారు, రికమెండేషన్ ఉంటే క్యాంపస్లలో సీట్లు వస్తాయా, మిగిలిపోయిన సీట్లు తెలిసిన వాళ్ళు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతారు, సో ఆ ప్లేస్లో మేము తీసుకోవచ్చా సీట్ అని అడుగుతారు. కానీ సో అది క్యాంపస్లలో కానీ సబ్ క్యాంపస్లలో కానీ అడ్మిషన్ అనేది సీట్లు ఖాళీగా ఉన్న స్పాట్ అడ్మిషన్లు ఉండవు. ద అబవ్ ప్రాసెస్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఫర్ ఈడబ్ల్యూఎస్ సీట్స్. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% కోటా 10%. సో ఈడబ్ల్యూఎస్ కింద సీట్లు మిగిలిపోతే సో వాటిని స్పాట్ అడ్మిషన్లో కన్సిడర్ చేయరు. సో ఇది ప్రాసెస్. ఈ నోటీస్ మీరు సిపి గెట్ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇది అనెక్సర్ ఇచ్చారు, ఇది మనకు సంబంధించింది కాదు. సిగ్నేచర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ విత్ సీల్ కాలేజ్కి సంబంధించింది, వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా. స్పాట్ అడ్మిషన్లలో ఎంతమంది స్టూడెంట్స్ అడ్మిషన్ అయ్యారు అనేది ఈ డాటా ఇన్లెక్కి ఇచ్చి వాళ్ళు అటు పంపించుకుంటారు. ఇది ఓకే, దీనికి సంబంధించింది ఇది. సో ఇది మనకు కన్వీనర్ సార్ నుంచి వచ్చింది, సిపి గెట్ 2025 డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్ నుంచి. ఇది టు ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అఫిలియేటెడ్ కాలేజెస్. ఓకేనా, అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్ కూడా అఫిలియేటెడ్ కాలేజెసే. ఓకేనా, ఇది సబ్ క్యాంపస్ కాదు, మెయిన్ క్యాంపస్ కాదు. గవర్నమెంట్ కాలేజీలో కూడా ఒకసారి అడగండి. ఓకే, ప్రైవేట్ కాలేజెస్ మాత్రమే కాకుండా గవర్నమెంట్ కాలేజీలో కూడా వేకెన్సీ ఉంటే ఇస్తారు మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళు మెన్షన్ చేసింది అఫిలియేటెడ్ కాలేజెస్. ఒక గవర్నమెంట్ కాలేజ్ కూడా అఫిలియేటెడ్ కాలేజెసే. ఓకేనా, సబ్ క్యాంపస్లో మెయిన్ క్యాంపస్ పక్కన పెడితే గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా బోత్ అఫిలియేటెడ్ కాలేజెస్ అంటారు. అలా ఏం స్పెషల్గా మెన్షన్ చేయలేరు కాబట్టి మీరు గవర్నమెంట్ కాలేజీలో అడగవచ్చు, ప్రైవేట్ కాలేజీలో అడగవచ్చు. ఓకే, లాస్ట్ డేట్ 18 సెప్టెంబర్ గుర్తుపెట్టుకోరి, ఇక్కడ మెన్షన్ చేసిరు ఆల్రెడీ. సో లాస్ట్ డేట్ 18 సెప్టెంబర్, ఇది రిమెంబర్. ఓకేనా, ఈ 18 సెప్టెంబర్ దాటిన తర్వాత మళ్ళీ స్పాట్ అడ్మిషన్ క్లోజ్ అయిపోతే మీ అడ్మిషన్ తీసుకోరు. అడ్మిషన్లు తీసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ లోపే వెళ్ళిపోండి, అడగండి కాలేజెస్లో. ఓకేనా, డన్. ఉంటా మరి. ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. అందరికి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్. డన్, బాయ్, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.